ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అవునన్నా కాదన్న మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఒక గాలి వీచింది. 85% 90% వరకు మున్సిపాలిటీలు వచ్చినాయి, చైర్మన్లు వైస్ చైర్మన్లు వచ్చినాయి. కానీ మీ దగ్గర వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి వచ్చింది. కొన్ని కారణాల వల్ల, కొన్ని కోవట్ రాజకీయాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్న కొందరు సీనియర్ కార్యకర్తలు జనగాంలో వైస్ చైర్మన్ పోవడం జరిగింది. అంటే ఇప్పుడు జనగామ చేర్యాల రెండు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి కిందకి వస్తాయి. పల్లా రాజకీయము, పల్లా మార్పు చాణక్యము ఇందులో కనబడిందని చెప్పొచ్చా? పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బును నమ్ముకుని వచ్చినోడు. మన దాంట్లోనే కొందరు కోవట్లను తయారు చేసుకొని ఎలక్షన్ ని ఆ యాంగిల్లో అప్రోచ్ చేసి డబ్బు సంచులతోటి కోవట్లను పెట్టుకొని చేసే రాజకీయ పెద్ద హంగామా జరిగింది. జనగామలో కేసులు జరిగాయి, కిడ్నాప్ అనే వ్యవహారం వచ్చింది, చివరికి అది సద్దుమణిగింది. అసలు ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక ఏం జరిగింది? ఈ అన్నిటికీ మెయిన్ రీజన్ ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ కావడానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఆయన చేస్తున్న డబ్బు రాజకీయాలతోటి మా క్యాంపులో చిచ్చుపెట్టడానికి. ఇప్పుడు మీ ఎన్నికలలో పొంగులేటి ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఆడనే ఉండి కొట్లాడారు. తొర్రూరు విషయంలోనూ జనగామ విషయంలోనూ 600 అయినా మనం కొట్టాలన్న దాంతో కూర్చున్నారు. సో పల్లా కూడా అదే పద్ధతిలో తీసుకున్నారు. అలాంటప్పుడు ఇది అత్యంత కాస్ట్లీ ఎన్నికలలో ఒకటిగా జనగామ నిలిచింది అంటున్నారు. డబ్బులతో రాజకీయం చేసింది పల్లా రాజేశ్వరరెడ్డి తప్ప ఇక్కడ పొంగులేటి సీనన్న కానీ కొమ్మూరు ప్రతాప్ అన్న కానీ చేసింది ఏం లేదు. దీంట్లో మనము తీసుకెళ్లిన సంక్షేమ పథకాలు మన క్యాడర్ని, కార్యకర్తలను నమ్ముకుంటూ ముందుకెళ్ళినాం ఎలక్షన్స్. నమస్తే, సోషల్ పోస్ట్కు స్వాగతం. జనగామ ఎన్నికలు చాలా ఓరాఓరగా జరిగినాయి. కానీ జనగామ ఎన్నికల లోపట ఏం జరిగింది, అసలు లోట గుట్టు ఉన్నది బయటికి తెలిసింది ఎంత? ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను జనగామ చైర్మన్ పదవిని సాధించాను అని గొప్పగా చెప్తున్నారు. ఇంతకు జనగామ చైర్మన్ పదవి చామల కిరణ్ సొంతమా, పార్టీ కార్యకర్తల సొంతమా, అక్కడ పనిచేసిన కొమ్మూరి వాళ్ళ సొంతమా, ఎవరి సొంతం ఈ జనగామ? అసలు జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ జనగామ రహస్యం ఏంది, ఈరోజు దాని ముడి విప్పుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న, జనగామ ఎన్నికలు ఒక జన జాతర జరిగింది. జనగామలో మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎట్టకేలకు సంపాదించారు. ఈ చైర్మన్ పదవి రావడంతో మీరు సంతృప్తి చెందినట్టేనా? మీరు గత వారం రోజుల నుంచి చూస్తుంటే జనగామ గురించి టీవీలో ఎక్కడ చూసినా జనగామ ఇంకా తొర్రూరు గురించి డిస్కస్ జరిగింది అంటున్నారు. ప్రత్యేకంగా జనగామ గురించి మున్సిపల్ ఎలక్షన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ నడిచింది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్తో మేము ఖచ్చితంగా సంతృప్తి చెందినాము. కాకపోతే కొంచెం బాధ అనేది చేర్యాల రానందుకు కొంచెం బాధ ఉంది, కానీ జనగాంలో అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అవునన్నా కాదన్న మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఒక గాలి వీచింది మున్సిపాలిటీలలో. అవునన్న. సో 85% 90% వరకు మున్సిపాలిటీలు వచ్చినాయి, చైర్మన్లు వైస్ చైర్మన్లు వచ్చినాయి. కానీ మీ దగ్గర వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి వచ్చింది. సో ఏం జరిగింది అసలు? ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది అందరికీ తెలుసు. బయటికి ఏం జరిగింది, అసలు లోపట ఏం జరిగింది? వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి ఎందుకు పోయింది? అసలు చూస్తే అసలు మనము చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కాంగ్రెస్కి రావాల్సింది. మన దాంట్లోనే కొన్ని పార్టీలో ఉన్న విభేదాల వల్ల, కొందరు ఇక్కడ కోవట్ రాజకీయాలు చేయడం వల్ల రాదాకపోవాల్సి వచ్చింది సిచ్యువేషన్ వచ్చింది తప్ప అసలు ఆ సిచ్యువేషన్ కూడా రావాల్సింది లేకుండా మనకి ఖచ్చితంగా ఏ సర్వే చూసినా మినిమం 18 నుంచి 20 సీట్లు, 30 సీట్లలో 18 నుంచి 20 సీట్లు కౌన్సిలర్ సీట్లు మనం గెలవాల్సిందని సర్వే రిపోర్ట్లో వచ్చింది. ఎగ్జిట్ పోల్లో కూడా ఆల్మోస్ట్ పోలింగ్ కంటే ముందు వరకు కూడా అదే రిపోర్ట్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని కోవట్ రాజకీయాల్లో చేయడం వల్ల, ఇక్కడ ఉన్న కొందరు సీనియర్ కార్యకర్తలు చేయడం వల్ల జనగాంలో వైస్ చైర్మన్ పోవడం జరిగింది. అదేవిధంగా చేర్యాల్లో అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఆ కారణం వల్లనే పోయిందని చెప్పడం, మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతుంది మా నుంచి. అంటే ఇప్పుడు జనగామ చేర్యాల రెండు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి కిందకి వస్తాయి. అవునా? పల్లా రాజకీయము, పల్లా మార్కు చాణక్యము ఇందులో కనబడిందని చెప్పొచ్చా? 2023 ఎలక్షన్స్లో మా ఫాదర్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి పైన పోటీ చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా ఎలక్షన్ స్ట్రాటజీ చేస్తారో మాకు తెలుసు, క్లియర్ కట్ మాకు ఐడియా ఉంది. ఆయన ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు. దానికోసము పార్టీ నుంచి ఏ విధమైన సపోర్ట్ కావాలి, మనం రూట్ లెవెల్లో ఏ విధంగా ఉండాలి లీడర్లు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ చిన్న ఒక రీజన్ వల్లనే పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బును నమ్ముకుని వచ్చినోడు. మన దాంట్లోనే కొందరు కోవట్లను తయారు చేసుకొని ఎలక్షన్ ని ఆ యాంగిల్లో అప్రోచ్ చేసి డబ్బు సంచులతోటి కోవట్లను పెట్టుకొని చేసే రాజకీయ వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి. మనం మాత్రము ఎలక్షన్ని పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు
పథకాలు తీసుకొచ్చినామో వాటిని ప్రజలకు తీసుకెళ్లి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో చెప్పుకుంటూ ఎలక్షన్ చేసిన స్ట్రాటజీ మనది. సో ఈ రెండు స్ట్రాటజీస్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆయన డబ్బు కోవర్ట్లను నమ్ముకొని వచ్చిన వ్యక్తి పల్లా, స్ట్రాటజీని నమ్ముకొని మనం ముందుకు వెళ్తున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ కోవర్ట్ రాజకీయాల వల్ల కొంచెం దెబ్బ పడిందని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తున్నాను నేను. ఈ కోవర్ట్ రాజకీయం వల్లనే ఈ స్టేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు లేదు మీకు కూడా అక్కడ ఒకసారి రాజకీయాలు. కోవట్ అంటే మన దగ్గర అమ్ముడు పోయేటోడు ఉంటే అవతలోడు కొంతాడు, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే కదా కోవట్ అంటే. మన దగ్గర పని చేసుకుంటే అవతలోనికి విశ్వాసంగా ఉండడం. అవునండి, అదే కదా. సో ఈ కోవట్లు కాంగ్రెస్ పార్టీలో మీకంటే పెద్ద నాయకులా, మీ తోటి నాయకులా, మీకంటే కింది నాయకులా, లేకపోతే పోటీ చేసిన అభ్యర్థులా? ఎవరు ఇందులో కోవట్లు అంటున్నారు? అసలు పోటీ చేసిన అభ్యర్థులు ఆయన కోవట్టులా? పోటీ చేసిన తర్వాత పైన నిర్ణయాలు తీసుకునే మీ స్థాయి నాయకుల, మీకు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ, ఎవరు కోవట్లు ఇందులో? దీంట్లో మీరు అంటే ఇక్కడ రూట్ లెవెల్లో చూసుకుంటే అక్కడ పోటీ చేసిన చర్యల్లో అయితే చూసుకుంటే ఒక 8th వార్డ్ నుంచి ఎక్కడైతే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్కి చామల కిరణ్ కుమార్ అన్న బాగా సపోర్టు, బాగా ప్రేమించిన వ్యక్తి. ఆయన సపోర్ట్తోనే అక్కడ నిలబడ్డాడు. అలాంటి వ్యక్తే 25 లక్షలకి అమ్ముడు పోతే ఇంకా మనం ఎలా గెలుస్తాము? ఈ రాజకీయం ఎలా చేయగలుగుతాము? అక్కడ చైర్మన్ ఎట్లా కొడతాము? ఇప్పుడు మీకు బీ ఫార్మ్స్ ఎవరు ఇచ్చారన్నా? మొత్తం అక్కడ బీ ఫార్మ్స్ పీసీసీ నుంచి టీసీ నుంచి మాకు వస్తే మా ఇక్కడ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదకి వెళ్ళి 8th వార్డు కౌన్సిలర్కి ఎవరు ఇచ్చారు బీ ఫార్మ్? 8th వార్డు కౌన్సిలరు ఎవరిచ్చారనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఎందుకు ఇచ్చామనేది ముఖ్యం. అక్కడ 8th వార్డు క్యాండిడేట్ భాస్కర్ అనే వ్యక్తి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మన ఎంపీ గారికి చాలా అత్యంత కావాల్సిన వ్యక్తి, దగ్గర వ్యక్తి. అక్కడ ఆయనైతే గెలుస్తాడని కిరణ్ కూడా చాలా నమ్మకము. ఆ వ్యక్తికి సూచించిన క్యాండిడేట్కి ఇవ్వాలని చెప్పి కిరణ్ కూడా ప్రతాపన్నతోటి పొంగులేటి అనే దగ్గర కూడా గట్టి పట్టుబట్టి ఆ క్యాండిడేట్ నే గెలుస్తారని చెప్పేసి కిరణ్ కూడా గట్టి పట్టుబడితే సరే అన్న మీరు గెలిపించుకోండి అని చెప్పి ఆ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఆ క్యాండిడేట్ గెలవలేదు. ఏ విధంగా అమ్ముడు పోయాడు అనేది ఆడియోలో బీఆర్ఎస్ అవతల పార్టీ వాళ్ళతో మాట్లాడడం అనే ఆడియో కూడా ఒకటి లీక్ అయింది. అందులో 25 లక్షలకి బేరం కుదిరించుకొని 25 లక్షలకి బీఆర్ఎస్ అని గెలిచిపోయింది. అక్కడ ఆ గెలవడం వల్లనే మీ ఎన్నిక ఇప్పుడు 13-13 టై అయిపోయింది. ఇది చేర్యాల్లో జరిగింది. అక్కడ 7-5 వచ్చింది మనకి, అదర్వైజ్ ఈక్వల్ వచ్చేది 6-6 వచ్చేది మనకి. అంటే చేర్యాలలో మనం ఓడిపోవడానికి కారణం చామల కిరణ్ కుమార్ రెడ్డి యొక్క వ్యక్తి అమ్ముడు పోవడం 100% అండి. అక్కడ సో ఆడ 7-5 వచ్చినాయి. 7-5 వచ్చినాయి అంతేనా? బీఆర్ఎస్ కి 7, కాంగ్రెస్ కు 5 వచ్చినాయి, 12. అదే ఇంకా అదే విధంగా ఇక్కడ జనగాంలో చూసుకుంటే మీరు ఇంతకుముందు అన్నట్టు వైస్ చైర్మన్ కూడా ఇక్కడ మనకు రావాల్సిందే. కానీ ఇలాంటి కోవట్ రాజకీయాల వల్లనే 13-13 వచ్చినాయి. ఇక్కడ టాస్క్ పోవడం జరిగింది, అది డ్రా వచ్చింది. డ్రాలో వాస్తవానికి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కృప, మా దయ ఉంది కాబట్టి ధర్మం గెలవాలని చెప్పేసి మా పైన దేవుడు చూపించిన దయతోటి మేము ఇక్కడ చైర్మన్ పోస్ట్ గెలుచుకోగలిగినాము. డ్రాలో వైస్ చైర్మన్ మనకు రాలేదు. ఆ వైస్ చైర్మన్ క్యాండిడేట్ కూడా మీరు చూసుకుంటే అతను కూడా మన కాంగ్రెస్ క్యాండిడేటే. ఆయన కూడా ఇండిపెండెంట్ గా గెలిచినాడు. గెలిచిన తర్వాత కూడా భువనగిరిలో చామల కిరణ్ కుమార్ తోటి బీలాలే తోటి కూడా సంప్రదాయాలు జరిపిండు. కానీ ఆ డిస్కషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి ఆ క్యాండిడేట్ అక్కడి నుంచి బీఆర్ఎస్ కి అప్పగించడం జరిగింది కాబట్టి 13-13 వచ్చింది. లేకపోతే ఆ రోజే గిట్ట మనము ఆ డిస్కషన్ ఆ క్యాండిడేట్ తోటి మనము సక్సెస్ అయ్యి ఉంటే మనకు 14, బీఆర్ఎస్ కి 12 సీట్లు ఉండేది. అవుట్ రైట్ మనకి చైర్మన్ వైస్ చైర్మన్ క్యాండిడేట్ ఇద్దరం గెలుచుకునే వాళ్ళం. సో వైస్ చైర్మన్ మీరు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ చేజారిందని మీరు అంటున్నారు. అవునండి. కానీ మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే అసలు నేను అక్కడ పోకపోయి ఉంటే చైర్మన్ రాకపోయేది, వైస్ చైర్మన్ రాకపోయేది, మొదటి రోజు ఎలక్షన్ పోస్ట్ పోను కాకపోయేది, మా వాళ్ళు పల్లా చేతిలో ఉన్నారు, వీళ్ళు మొత్తం గెలిచేటోళ్ళు. సో స్థానిక నాయకత్వము పట్టు లేకపోవడం వల్లనే నన్ను అక్కడికి పంపించారు. ఫలితంగానే నేను ఎక్స్-అఫీషియో ఓటు వాడుకోవాల్సి వచ్చింది. అందుకనే అతి కష్టం మీద చైర్మన్ గెలిపించుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. సరే, కిరణ్ ఆయన పొలిటికల్ ఏం చెప్పుకున్నా వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందని. మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ రాగానే పొంగులేటి సీనన్న మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్. పొంగులేటి సీనన్న కిరణ్ అన్న జనగాంకి వచ్చి మన ఇంటికి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రతాప్ అన్న మీరే కదా కాబట్టి ఈ బరువు అంతా మీరే మోయాలి, గెలిచిన ఓడినా మీ పైనే వస్తుంది కాబట్టి మీరు ఇక్కడే ఈ ఎలక్షన్స్ మొత్తం గట్టి ఫోకస్ పెట్టి కరెక్ట్ క్యాండిడేట్స్ని మీరు 30 వాళ్ళలో నిల్చోబెట్టాల్సిన బాధ్యత మీదే.
సర్వే చేయించి అవతల పార్టీ నుంచి ఎవరు నిలబడుతున్నారు, మనం ఏ క్యాండిడేట్ని పెట్టాలా, ఏ వార్డులో ఏం క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది, ఎవరిని పెడితే గెలుస్తాము, ఈ స్ట్రాటజీ అంతా మీకంటే ఎక్కువ మాకు తెలియదు ఇక్కడ. సో మీరు ముందుండి నడిపియండి, మీ వెనకాల మేము ఉంటాము. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా యాజ్ అ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి సీనన్న నేను సపోర్ట్ చేస్తున్నారు, యాజ్ అన్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్న కూడా మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు. అదే విధంగా వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. కాకపోతే దీన్ని ముందు నుంచి నడిపించిందంతా ప్రతాప్ అన్న. ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నేను జనగామలో 24/7 ఇక్కడ ఫోకస్ చేసినాను. నాకు ప్రతి వార్డు తెలుసు, ప్రతి వార్డులో ఉన్న కార్యకర్తలు తెలుసు, సీనియర్ లీడర్లు తెలుసు, ప్రతి వార్డు ప్రెసిడెంట్స్ కమిటీలు వేసింది నేనే ఇక్కడ దగ్గరుండి. కాబట్టి ఇక్కడ నాకున్న అనుభవంతో ఎక్స్పీరియన్స్ తోటి 30 వార్డులో సరైన క్యాండిడేట్ని నేను సూచించగలిగినాను. అదే క్యాండిడేట్స్ కి బీఫామ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించినాను నేను. మా ఫాదర్ సపోర్ట్ తోటి, పొంగులేటి గారి సపోర్ట్ తోటి, అవసరమైన దగ్గర కిరణ్ సజెషన్స్ కూడా తీసుకుంటూ, ఎక్కడైతే నాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ సీనియర్లను వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటూ ఈ 25 days 24/7 అక్కడే ఉండి ఎలక్షన్ జరపడం జరిగింది. ప్రతి నిమిషం క్యాండిడేట్స్ కి ఏ విధమైన సపోర్ట్ కావాలన్న క్యాంపెయిన్ లో ఎలక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా చేయాలి, అవతల ఏ విధంగా కొట్టాలి, దీంట్లో ప్రతి విషయంలో మనము ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసి నందుకు ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది. దీని వెనకాల మేము సక్సెస్ అయినా చెప్పుకోవడానికి కూడా అక్కడున్న లోకల్ లీడర్స్, కార్యకర్తలు బాగా సపోర్ట్ చేసిండ్రు. ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే పోతుంది. ప్రతి వార్డులో ఉన్న కార్యకర్తలు, నిలబడ్డ క్యాండిడేట్, అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసిన కార్యకర్తలు ఎగ్జిక్యూట్ చేసిరు, ప్లాన్ ని చూచా తప్పకుండా ఎగ్జిక్యూట్ చేసిరు. కాబట్టి ఇవాళ రిజల్ట్ రాగలిగింది. అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు మేము సర్వే చేసుకుంటే ఇక్కడ మాకు 20 సీట్లు వస్తున్నాయని చెప్పేసి చెప్పుకొని తిరిగిండ్రు. అలాంటిది లాస్ట్కి వచ్చే వరకు మనకి 20 సీట్లు, వాళ్ళకు ఒక 5-6 సీట్లు రావడము అనేది సర్వేలో రావడం జరిగింది. సో ఆ విధంగా మనం వర్క్ చేసినాము, కార్యకర్తలు సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ రిజల్ట్ 100% కార్యకర్తలదే. వాళ్ళ కోసము మేము వెనకాల నుండి ప్రతాప్ అన్న మేము కష్టపడ్డాము. వాళ్ళ సపోర్ట్ తోనే ఈ రిజల్ట్ రావడిందని 100% దీంట్లో సందేశించడానికి ఏం లేదు. అన్న పల్లా రాజేశ్వర రెడ్డి అంటే ఈ రోజు అవునన్నా కాదన్న బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితులు, బాగా డబ్బులున్న వ్యక్తి, సో చావో రేవో అని కొట్లాడే నాయకుడు. అవునా? సో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవునన్నా కాదన్న స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. అక్కడ కూడా మీరు 13 సీట్లు సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం, చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం వెనుక పల్లానని మీరు పల్లా మీద గెలిచినట్ట, లేకపోతే వైస్ చైర్మన్ కోల్పోవడం వెనుక ఓడిపోయినట్ట? ఇక్కడ ఎలక్షన్ జరిగినంతసేపు ఇక్కడ ఏదో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నట్టు ఎవరు చూడలేదు. ఇక్కడ పల్లా రాజేశ్వరి వర్సెస్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ లాగా చూసిండ్రు. ఇదంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ కొమ్మూరి వర్సెస్ పల్లా నడిచింది. 23 ఎలక్షన్స్ లో ఈ విధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ దొంగ ఓట్లతోటి మోసం చేసిండ్రు. ప్రతి వాడికి ఒక 100 ఓట్లు ఎక్సెస్ ఉంటాయి, దొంగ ఓట్లు. సో ఈ దొంగ ఓట్లను ఎదుర్కొంటూ ప్రతి వార్డులో ఎలక్షన్ స్టార్ట్ కాకముందే టీఆర్ఎస్ లీడ్ బై 100 అని చెప్పేసినాం మనం. సో క్యాండిడేట్లకు ముందే చెప్పినాము, అరే మీరు ముందు ఎలక్షన్ ఓటింగ్ స్టార్ట్ కాకముందే మీరు ఒక 100 ఓట్లతో మైనస్తో ఉన్నారు బై, మీరు గెలవాలంటే ఇంకా కష్టపడాలా. సో ఈ విధంగా మీరు అప్రోచ్ అయితేనే ఎలక్షన్ కొట్టగలుగుతారు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి చాలా వ్యక్తిగతంగా చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. ఇక్కడ ఏ విధంగా కొమ్మూరిని ఎలక్షన్ తో కొట్టేస్తే ఇంకా మళ్ళీ ఇక్కడ దిక్కు ఆయన తిరుగులేదు, ఇంకా ఆయనది చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అనేసి అనుకున్నాడు. సో దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు మా దాంట్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు కొందరు కోవట్లు ఆయనకు సపోర్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో వాళ్ళని కూడా గుర్తించినాము, పొంగులేటి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కిరణ్ కూడా తెలుసు, ఎంపీ గారు కూడా తెలుసు ఇక్కడ కోవట్లు ఏ విధంగా ఆఫీస్కి వచ్చి మన దగ్గర ఏం మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి క్యాండిడేట్లకు ఏ విధంగా మోసం చేస్తున్నారు, దానికి పల్లా రాజేశ్వరి దగ్గర డబ్బులు సంచులు ఏం తీసుకున్నారు, ఇవన్నీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పటి నుంచి నడుస్తున్న వ్యవస్థ ఇప్పుడు ఆయనకి క్లియర్ గా అర్థమైపోయింది ఆ కోవట్ల వల్ల ఏం డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మీ ఎన్నికలలో పొంగులేటి ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఆడనే ఉండి కొట్లాడారు. ఒకటి ఏంటంటే తొర్రూరు విషయంలోనూ ఇటు జనగాం విషయంలోనూ 600 అయినా మనం కొట్టాలన్న దాంతో కూర్చున్నారు పొంగులేటి. సో పల్లా కూడా అదే పద్ధతిలో తీసుకున్నారు. అలాంటప్పుడు ఇది అత్యంత కాస్ట్లీ ఎన్నికలలో ఒకటిగా జనగామ నిలిచింది అంటున్నారు. కాస్ట్లీ అంటే ఆఫర్లు వచ్చాయి అని అంటున్నారు, ఎంతవరకు నిజం? ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి డబ్బులు నమ్ముకొని వచ్చినవాడు, మనం సంక్షేమ పథకాలు నమ్ముకొని పోయినాం ఎలక్షన్స్ లో. డబ్బులతో రాజకీయం చేసింది పల్లా రాజేశ్వర రెడ్డి తప్ప ఇక్కడ పొంగులేటి సీనన్న గానీ కొమ్మూరు ప్రతాప్ అన్న గానీ చేసింది ఏం లేదు దీంట్లో. మనము తీసుకెళ్లిన సంక్షేమ పథకాలు మన క్యాడర్ ని, కార్యకర్తలను నమ్ముకుంటూ ముందుకెళ్ళినాం ఎలక్షన్స్. సో దాంట్లో డబ్బు రాజకీయం మనం చేయలేదు, డబ్బుతో రాజకీయం చేస్తుంది పల్లా రాజేశ్వర రెడ్డి. ఈ ఎలక్షన్స్ అయినా కానీ అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ ఇదే స్ట్రాటజీ. ఆయన్ని కొట్టడం పెద్ద సమస్య కాదు, పల్లా రాజేశ్వరిని చాలా ఈజీ అని ఎదుర్కోవడం. ఆయన స్ట్రాటజీ అందరికీ అర్థమైపోయింది, దాంట్లో కొత్త ఏం లేదు. సో ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా 100% పల్లా రాజేశ్వరిని చిత్తుగా ఓటడానికి మా దగ్గర స్ట్రాటజీ ఉంది.
సో ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు. సో పల్లా రాజేశ్వరరెడ్డి స్థానికంగా ఉన్నప్పటికీ మీరు 13, వాళ్ళు 13. సో మీ కాంగ్రెస్ పార్టీ అంతటా గాలి వీచినా జనగామలో వేయలేదు అనేది ఒకటి, దైవ కృప వల్లనే గెలిచారు అనేది ఒకటి ఉన్నది. సో అట్లాంటప్పుడు ఇదంతా మా బలము అని మీరు ఎట్లా చెప్పుకోగలరు? మీరు ఎలక్షన్స్ ముందు చూసినట్టయితే అంతకుముందు ఎలక్షన్స్లో కూడా జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్కి ఉన్నది 5 సీట్లు, మిగతావన్నీ టీఆర్ఎస్కి ఉన్నది. సో ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పల్లా రాజేశ్వరరెడ్డి మేము 25 సీట్లు గెలవబోతున్నాము, 5 సీట్లే కాంగ్రెస్కి ఉంది అని చెప్పేసి సర్వేలు అదే విధంగా వస్తుందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. ఓకే, ఆ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఎలక్షన్ అయ్యే ముందు రోజు సర్వే చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 20 సీట్లు, 18 నుంచి 20 సీట్లు కాంగ్రెస్కి రావాలి, ఒక 8 సీట్ల వరకు టీఆర్ఎస్, మేబీ 1-2 ఇండిపెండెంట్ గెలవాలన్నట్టు ఉండేది. కానీ సర్వే రిపోర్ట్లో అలానే ఉంది. కానీ ఎలక్షన్లో రిజల్ట్ చూస్తే మాత్రం 13 ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ ఇప్పుడు మీరు వేసేది. అవును, అంతే కదా. దానికి ఒకటే రీజన్, అయినా కానీ మేము సక్సెస్ అని చెప్తాం, పల్లా ఓటమి అని చెప్తాం. ఎందుకంటే అప్పటి వరకు కూడా పల్లా చైర్మన్ క్యాండిడేట్ ఎవరైనా డిసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులతో మా కౌన్సిలర్లకి ప్రభావితం చేయడానికి ట్రై చేసిండు. దాని తర్వాత క్యాండిడేట్లకి విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అయినా కానీ వీటిని అన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఇండిపెండెంట్ మీద గెలిచిన వాళ్ళు కూడా మా రెబల్ క్యాండిడేట్స్ కొందరు 2-3 వాళ్ళని కూడా డబ్బులు పెట్టేసి కొనుక్కోవడానికి ట్రై చేశాడు పల్లా రాజేశ్వరరెడ్డి. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ మనం 13 దగ్గరనే ఆపేసి డ్రాలో దేవుడి సహాయంతో దైవకృప ఉన్నందుకు మనం గెలిచాము. 100% ఇది కొమ్మూరి విజయం అని చెప్పడంలో సందేహం లేదు, పల్లా ఓడిపోయినని చెప్పడంలో అస్సలు సందేహం పడదు. స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా మీతోటి పోటాపోటీగా సాధించడం అంటే మీరు గెలిచారనేది మేము గెలిచామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం 100%. సో ఇప్పుడు చైర్మన్ పదవి కోసం పల్లా ఆల్రెడీ ఒక లెక్క మాట్లాడుకున్నాడు, చైర్మన్ వాళ్ళకి గెలుస్తామన్న నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన లెక్క మాట్లాడుకున్నారు అంటున్నారు. దాదాపుగా ఎంత ఉండొచ్చు ఈ లెక్క చైర్మన్ పదవి కోసం? ఆయన ఒక 4-5 కోట్లకు మాట్లాడుకున్నాడు. క్యాండిడేట్స్ దగ్గర ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ అనుకున్నాడో అతని దగ్గర కొంచెం డబ్బు తీసుకున్నాడు. అదే డబ్బు మిగతా అందరు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు గెలవలేదు కాబట్టి వాళ్ళ దాంట్లో పెద్ద చిచ్చు తయారైంది, చాలా గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే. ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉన్నాడో అతను పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చాడు పల్లా రాజేశ్వరరెడ్డికి. ఇప్పుడు అతను గెలవలేదు, చైర్మన్ అవ్వలేదని చెప్పేసి నేను నా చెక్కులు నేను పాస్ చేయనని చెప్పి ఆయన అనడము, పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన ఇంటికి పోయి ఆయన తిట్టడము, రోజు తన్నుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఈ రోజు. సో ఇది 100% కాంగ్రెస్ విజయం అని చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో ఈ రోజు ఏదైతే అనుకుంటున్నారో రేపు రోడ్ల మీద వచ్చి అనుకుంటారు, వాళ్ళు రోడ్ల మీద పడతారు, 10 రోజులు దగ్గర ఉన్నాయి, కనిపిస్తుంది కూడా మీకు కూడా పేపర్లో 2 రోజులు చూస్తారు ఏ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో ఏ విధంగా డివిజన్ వచ్చింది అనేది కూడా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చివరి నిమిషంలో స్వతంత్రులు కొంత మద్దతు పలికారు ఈ క్యాంపు రాజకీయాల్లో. ఆ స్వతంత్రులు కూడా పెద్ద ఎత్తున కోట్ల కొద్ది డిమాండ్ చేశారు, అటు రాజేశ్వరరెడ్డిని కానీ ఇటు మిమ్మల్ని కానీ, కోట్ల రూపాయల రాజకీయాలు చేతులు మారాయి అంటున్నారు. యాక్చువల్గా 4 ఇండిపెండెంట్లు మన దిక్కే రావాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మనతోనే టచ్ లో ఉన్నారు. మన రెబల్ క్యాండిడేట్సే వాళ్ళు కాంగ్రెస్ సింపథైజర్, వాళ్ళు ఏం డబ్బులు ఏం అడగలేదు, ఈ రోజు దాకా డబ్బులు ఎప్పుడు అడగలేదు, మనం డబ్బులు ఇచ్చే వ్యవస్థ కూడా కాదు మనది. వాళ్ళు రూలింగ్ పార్టీ దిక్కుంటే రేపు పొద్దున వాళ్ళకి పనులు చేపియొచ్చు, వాళ్ళ వార్డులో వాళ్ళు గెలిచినందుకు పబ్లిక్ పనులు చేసి చూపించిన ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది తప్ప దాంట్లో 4 ఒక 2 బాగా కోట్లలో డబ్బులు ఇచ్చి మలుపుకున్నాడు తప్ప మిగతా 2 వాళ్ళిద్దరికి బెండ్ అవ్వలేదు. కాబట్టి ఇంకా 2 అడిగికి పోలేదు. పల్లా రాజేశ్వరరెడ్డి ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఆయన ఏ ఎలక్షన్ అయినా డబ్బులు నమ్ముకొని ఉంటాడు, డబ్బుతోనే చేసే పాలిటిక్స్ అనేది. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే 2 క్యాండిడేట్లని డబ్బులు పెట్టి అవతల అపోజిషన్ రూలింగ్ లో లేరు టీఆర్ఎస్, అక్కడికి పోయి వీళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళు డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే అక్కడికి పోయి బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిండు తప్ప, లేకుంటే వాళ్ళిద్దరు కూడా మన దగ్గర ఉండేవాళ్ళే. వాళ్ళిద్దరు కూడా ఉండుంటే మనకి 13+2 ఇంకా 2 అయితే 15 సీట్లు మనకి 100 క్లియర్ మెజారిటీ 2 వచ్చేది. కానీ మన దాంట్లో మళ్ళీ ఆ 2 పోవడానికి కారణం కూడా మీరు ఆలోచిస్తే, దాంట్లో ఒక క్యాండిడేట్ భువనగిరిలో మన పార్టీకి సంబంధించిన మన కిరణ్ తోటి ఇంకా బీలాల గారితో అక్కడ డిస్కషన్ జరిపిండు. ఆ రోజు ఆ డిస్కషన్ గిట్ట కొంచెం సక్సెస్ అయ్యి ఉంటే, మన పార్టీలోకి వచ్చి ఉంటే, మన క్యాండిడేటే ఆ క్యాండిడేట్ ఎవరైతే గెలిచారో ఆ రోజు డిస్కషన్ జరుగుతుందో ఆయన మన పార్టీ నుంచి రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేశాడు. సో అతను మన దాంట్లోకి రావాల్సింది, అది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు కూడా తెలియదు. ఆ రోజు ఆ డిస్కషన్ సక్సెస్ కావాల్సింది, నేను ఉండాల్సింది ఆ డిస్కషన్, ఎందుకంటే ఆ క్యాండిడేట్ నాకు చాలా దగ్గర ఉన్న వ్యక్తి. కాకపోతే నాకు ఇంకొక ఇండిపెండెంట్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడమని చెప్పి ఆ పని చెప్పారు. ఈ క్యాండిడేట్ దగ్గరికి బి లైలయ్య గారు ఇంకా మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ అన్న గారు వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసుకుని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ వాళ్ళిద్దరి పైన ఉండారు. వాళ్ళిద్దరు ఆ రోజు కన్విన్స్ కాలేదు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి మనకి ఈ 13 సిచ్యుయేషన్ వచ్చింది. లేకపోయి ఉంటే మీరు అనుకున్నట్టు ఆర్ మేము ఊహించినట్టు చైర్మన్ వైస్ చైర్మన్ 2
మన పార్టీకే వచ్చే సిచ్యువేషన్ ఉండే మనకి. ఇప్పుడు చైర్మన్ ఒక డ్రా కింద మీకు వచ్చింది ఏది కాంగ్రెస్ పార్టీకి, వైస్ చైర్మన్ మరి వాళ్ళకి ఎందుకు పోయినట్టు బీఆర్ఎస్ కు? అదే చెప్తున్నా నేను, ఆ రోజుకి ఆ డిస్కషన్ సక్సెస్ అయ్యి ఉంటే ఆ డిస్కషన్ వల్ల ఆ డిస్కషన్ ఫెయిల్ కావడం వల్ల వైస్ చైర్మన్ మీరు కోల్పోయారు. ఆ డిస్కషన్ 100% సక్సెస్ కావాల్సింది. అది ఓకే, అది ఎందుకు ఫెయిల్ అయినామో నాకు కూడా తెలియదు ఆ డిస్కషన్. ఓకే, ఆ క్యాండిడేట్ కూడా నాకు కావాల్సినంత చాలా సన్నిహితుడు, నాకు కావాల్సిన వ్యక్తి. మరి మీరు అడగలేదా తర్వాత మీకు అంత సన్నిహితైన వ్యక్తిని? అడిగినాము, కానీ దాని తర్వాత కిరణ్కి మా పల్లా రాజేశ్వరి గారు కూడా కాల్ చేసి, ఇద్దరు చాలా దగ్గర వ్యక్తులు, చాలా మాట్లాడుకుంటుంటారు. ఓకే, పల్లా రాజేశ్వరి కంటిన్యూస్ గా కిరణ్కి కానీ ఫోన్ చేసి మా క్యాండిడేట్ మీరు వదిలేయమని చెప్పి బతిలాడారు. ఆ రోజు ఏం జరిగిందో డిస్కషన్, మన వాళ్ళు మన క్యాండిడేట్ ని వదిలేశారు. ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూ చూశాను, ఎవరిది, చామల కిరణ్ కుమార్ రెడ్డిది. సో ఆయన ప్రతి ఎవ్రీ మినిట్ పల్లా రాజేశ్వర రెడ్డితో టచ్ లో ఉన్నాను నేను, పల్లా రాజేశ్వర రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇదంతా చెప్తున్నా. అంటే అసలు పల్లా రాజేశ్వర రెడ్డి తోటి మీరు అంత టచ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ఉండడము వెనక ఈ చైర్మన్ వైస్ చైర్మన్ మీరు ఇద్దరు కలిసి పంచుకున్నారా, లేకపోతే నిజంగా ఇది ఒక డ్రామానా, నిజంగా జరిగిందా? పబ్లిక్ లో అదే డిస్కషన్, మీరు అన్నట్టే డిస్కషన్ నడుస్తుంది. ఈ చైర్మన్ వచ్చింది, వైస్ చైర్మన్ రావాల్సింది, పల్లా రాజేశ్వర రెడ్డి చామల కిరణ్ కుమార్ అన్న రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకోవడము, లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్కషన్ జరిగింది, ఆ క్యాండిడేట్ ని పర్వతాల క్యాండిడేట్ ని ఆ రోజు ఎందుకు వదిలేశారు, దానిపైన చాలా డిస్కషన్ అవుతుంది. గెలుపు తర్వాత ఒక సమీక్ష జరిగి ఉంటది కదా. అవును, ఈ సమీక్షలో మీకు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సో ఆయన దృష్టికి ఇట్లాంటి విషయాలు వెళ్ళాయా? 100% అండి, ఆయన దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాము. ఇక్కడ మన భువనగిరిలో క్యాండిడేట్ దగ్గర డిస్కషన్ ఫెయిల్ అయింది అనేది డిస్కషన్ తీసుకెళ్ళినాము. అదే విధంగా చేర్యాల్లో 25th వార్డు సారీ 8th వార్డు క్యాండిడేట్ ఎవరైతే చామల కిరణ్ కుమార్ అన్న ఎవరినైతే సపోర్ట్ చేసి క్యాండిడేట్ పెట్టించారో ఆయన ఏ విధంగా అమ్ముడు పోయాడు అనే విషయము, ఈ విషయాలన్నీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ మన పొంగులేటి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం జరగాలనేది ఉన్నది, డిస్కషన్ ఉందండి. సో ఇప్పుడు ఓవరాల్ గా జనగామ రహస్యం బయటకు వచ్చినట్టు, అంటే మీ దగ్గర ఉన్న కోవట్ల వల్లనే జనగామలో వైస్ చైర్మన్ పదవి పోయింది, మీ దగ్గర ఉన్న కోవట్ల వల్లనే చేర్యాల గెలిచింది 100%. సో ఇది బీఆర్ఎస్ గెలుపు కాదు, కాంగ్రెస్ ఓటమి. కాంగ్రెస్ అయినా కానీ మనము చైర్మన్ గెలుచుకున్నాము. వీటిని అన్నింటిని కూడా ఎదుర్కొంటూ లోకల్ క్యాడర్ మా సపోర్ట్ ఉంది కాబట్టి, లోకల్ ప్రతి వార్డులో ఉన్న కార్యకర్తలు, సీనియర్ లీడర్స్, అక్కడ మనం వేసిన వార్డు కమిటీలు, వీళ్ళందరి సపోర్ట్ ఉంది కాబట్టి మనము జనగాంలో చైర్మన్ కైవసం చేసుకోగలిగినాము, కాంగ్రెస్ జెండా ఎగరేయగలిగినాము. ఒక చిన్న బాధ ఏంటంటే ఒక వైస్ చైర్మన్ రాలేదనే తప్ప, అది కూడా వచ్చి ఉంటే ఇంకా చాలా సంతోషంగా అసలు ఈ రోజు ఈ చర్చే ఉండేది కాదు. అది వచ్చి ఉంటే ఈ రోజు ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు మనకు. సో ఓవరాల్గా ఇప్పుడు ఆ రోజు మొదటి రోజు ఎన్నికల ఈ చైర్మన్ ఎన్నిక విషయం రోజు ఒక పెద్ద హంగామా జరిగింది జనగామలో, కేసులు జరిగాయి, కిడ్నాప్ అనే వ్యవహారం వచ్చింది, చివరికి అది సద్దుమణిగింది. అసలు ఈ కిడ్నాప్ వ్యవహారం వెనక ఏం జరిగింది? సో మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూస్తే 13 మంది కౌన్సిలర్ మనకు సపోర్ట్ ఉన్నారు, 13 మంది కౌన్సిలర్స్ బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నారు, 4 ఇండిపెండెంట్ లో 2 స్వచ్ఛందంగా మన వైపు ఉన్నారు, 2 అక్కడ దిక్కు డబ్బులు తీసుకొని అక్కడ దిక్కు సపోర్ట్ చేయడం జరిగింది. ఇది మీరు చూస్తున్నారు, ఆ క్యాంప్ నడుస్తుంది, ఈ క్యాంప్ నడుస్తూనే ఉంది, నో ప్రాబ్లం దాని వరకు. కానీ బీఆర్ఎస్ దాంట్లో పల్లా రాజేశ్వర రెడ్డి 28th వార్డ్ కౌన్సిలర్ ఫాతిమా బేగం ఆమెను కిడ్నాప్ చేసేసి ఆమెను బలవంతంగా ఆమె క్యాంప్ లోనే ఆయన పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మన జనగాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీస్ సిఐ గారు, ఏసీపీ, డీసీపీ గారు కూడా ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని చెప్పి మాకు తర్వాత న్యూస్ లో చూస్తే తెలిసింది. డీసీపీ గారు వెళ్ళి ఆ క్యాండిడేట్ ని ఫాతిమా అనే క్యాండిడేట్ 28th వార్డ్ కౌన్సిలర్ ని ఎప్పుడైతే పల్లారాజేశ్వరి ఆయన అందరినీ క్యాంప్లో నుంచి బస్సులో వస్తున్నప్పుడు బస్సును ఆపి ఆ క్యాండిడేట్ తో మాట్లాడతానని చెప్పేసి డీసీపీ గారు రిక్వెస్ట్ చేశారు పల్లారాజేశ్వరి గారిని. ఆయన దాన్ని ఒప్పుకోకుండా అడ్డం నిల్చొని ఆ క్యాండిడేట్ తో డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడనివ్వట్లేదు, బస్సులో నుంచే ఏదో స్టేట్మెంట్ ఇప్పించాడు, అదే ఆమె స్వచ్ఛందంగా ఉంది అని చెప్పేసి. కానీ డీసీపీ గారు మాత్రం దాన్ని నమ్మలేరు, ఎందుకంటే ఆమె కింది బస్సు దిగుమంటే కూడా దిగట్లేరు, పోనీ కిందికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడట్లేదు, స్టేట్మెంట్
ఇవ్వమన్నా కూడా క్లియర్గా ఆమె స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. బస్సులో నుంచే అక్కడి నుంచి ఆమెని మేబీ ప్రెషర్ తోటి చెప్పిస్తున్నారని చెప్పేసి డీసీపీ గారికి కూడా క్లియర్గా అర్థమైపోయింది అది. సరే అయినా కానీ కౌన్సిల్లోకి వెళ్ళిన తర్వాత, మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మా కౌన్సిలర్లు గట్టిగా ఈ టాపిక్ని బయటికి తీసుకొచ్చారు. పల్లా రాజేశ్వర రెడ్డి డబ్బుతో రాజకీయం చేస్తూ వాళ్ళ కౌన్సిలర్ని కూడా, వాళ్ళ ఓన్ కౌన్సిలర్ని కూడా డబ్బు పెట్టేసి, ఆమె టీఆర్ఎస్ మీద గెలిచిన క్యాండిడేట్ కానీ బీఫామే కానీ ఆమె అక్కడ ఉండడం మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆమె హస్బెండ్ ఇద్దరుని కూడా కిడ్నాప్ చేశారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. బయటికి వెళ్ళేసి మా క్యాండిడేట్ ని వదిలేండి, మేము ఇంటికి వెళ్తామన్నా కూడా పల్లారాశుడు వదిలిపెట్టలేదని చెప్పేసి దానిపైన ఆ అలిగేషన్ చేసుకుంటూ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. బీఫామ్ ఇచ్చినప్పుడు క్యాండిడేట్ ఆయన ఇంట్రెస్ట్ అయినప్పుడు వదిలేయాల్సిందే. ఎవరిని కూడా బలవంతంగా క్యాంప్ రాజకీయాలు చేయొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్స్ లో కానీ మీరు గైడ్ లైన్స్ లో చూస్తే ఎక్కడ కూడా క్యాంపు వరకు బలవంతంగా తీసుకెళ్ళలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మనము వాళ్ళ వెనకాల తుపాకీ పెట్టి మీరు క్యాంప్కి రావాలని చెప్పి ఎవరిని ఫోర్స్ చేయడం జరగదు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ రోడ్ అంతే, వాళ్ళు స్వచ్ఛందంగా పోతే ఓకే, కానీ అక్కడ క్యాండిడేట్ 28th వార్డ్ కౌన్సిలర్ అందులో ఉండను అని చెప్పి ఆమె ఉండను అని చెప్పి మొత్తుకుంటుంది. అలాంటప్పుడు వదిలేయాల్సింది ఆ క్యాండిడేట్ ని. ఆమె చేస్తే వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తే చేయించుకోవాలి తప్ప బలవంతంగా చేయొద్దు అని చెప్పేసి. సరే ఇప్పుడు కౌన్సిల్ ఆ కారణంతో ఒక రోజు పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ కావడానికి కారణం ఇదొక రీజను. అదే కాకుండా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమొచ్చింది అంటే మా దాంట్లో కూడా ఒక క్యాండిడేట్ తోటి పల్లా రాజేశ్వర రెడ్డి డబ్బుల సంచులతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ క్యాండిడేట్ ని ప్రలోభయం చేశాడని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన వైపు ఉన్నాడని చెప్పేసి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆడియో రిటర్నింగ్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఈ విధంగా పల్లా రాజేశ్వర రెడ్డి డబ్బులతోటి మొత్తము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఎలక్షన్, ఇది క్లియర్ అండ్ ఆనెస్ట్ ఎలక్షన్ కాదు. మీరు ఇవన్నీ అలిగేషన్స్ క్లియర్ చేసిన తర్వాతనే ఎలక్షన్ కండక్ట్ చేయండి. వాళ్ళ దాంట్లో ఉన్న ఫాతిమా బేగం కౌన్సిలర్ ఆమె ఇష్టం, ఆమె వస్తా అంటే రమ్మని చెప్తాం. ఓపెన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఉండాలి. ఆమె వస్తా అంటే మేమే చార్ట్ ని తీసుకెళ్ళట్లేదు. ఆమె వస్తా అంటే రూలింగ్ పార్టీ సైడ్ ఉంటే ఆమె ఇష్టానికి ఉండేటట్టు ఉండాలని. అదే విధంగా మా దాంట్లో మా కౌన్సిలరే చెప్తున్నారు, పల్లా రాజేశ్వరి వాళ్ళ ఇంటికి మనుషులను పంపించేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఇది ఏందో ఒకసారి చూడండి అని చెప్తే మేము ఆడియో దృష్టికి తీసుకెళ్ళినాము. ఈ రీజన్స్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి రాయండి, రిటర్నింగ్ ఆఫీసర్ మీరు రాయండి అని చెప్పేసి, ఏదైతే పల్లా రాజేశ్వరి అనే స్ట్రాటజీ, ఈ రాంగ్ స్ట్రాటజీ ఉందో డబ్బు నమ్ముకొని రావడము, దీన్ని మీరు ఇమ్మీడియట్గా దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఒక్క రీజన్ తోని ఆయన ఆర్డీఓ గారు లేదు ఎలక్షన్ జరగాల్సిందంటే మా కౌన్సిలర్స్ అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మీరు లైవ్ లో చూసిండ్రు. అందుకోసం నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అయింది ఎలక్షన్. అంతే తప్ప దీనికి అన్నిటికీ మెయిన్ రీజన్ ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ కావడానికి కారణం పల్లా రాజేశ్వరి గారు. ఆయన చేస్తున్న డబ్బు రాజకీయాలతోటి మా క్యాంపులో చిచ్చు పెట్టడానికి, వాళ్ళ క్యాండిడేట్ని బయటికి వదలకుండా పెట్టుకోవడము వల్లనే పోస్ట్పోన్ అయింది ఇది. సో ఓవరాల్గా రెండో రోజు జరిగింది. అవునండి. రెండో రోజు కూడా చాలా డ్రామా నడిచింది. అవును. ఆ డ్రామాలో మీరు 13 ఉన్నప్పుడు మళ్ళీ మీరు చైర్మన్ రావడానికి ఇంకా లాటరీ ఒకటే కారణం. ఎందుకంటే ఆయన మా సైడ్ 28th వార్డ్ కౌన్సిలర్ ఆమె వస్తాన్నా కూడా ఆమె రానియకుండా పెట్టుకున్నాడు కదా. అదే విధంగా ఇద్దరు ఇండిపెండెన్స్, మా ఇండిపెండెన్స్ ని కూడా ఆయన డబ్బు పెట్టేసి కొనుక్కొని వాళ్ళ సైడ్ కూర్చోబెట్టుకుంటే ఇంకా 13 దగ్గర రావాల్సి వచ్చింది. కానీ దైవ అనుగ్రహం మాకు ఉంది కాబట్టి భగవంతుడు న్యాయం గెలవాలని చెప్పేసి మా క్యాండిడేట్ ని లక్కీ డ్రాలో మా క్యాండిడేట్ గెలవడం జరిగింది. అది మీరు అందరు కూడా లైవ్ లో చూసిండ్రు. ఇప్పుడు మీ ఈ గెలుపు పట్ల మీ అధిష్టానం మిమ్మల్ని ఏమైనా అభినందించిందా, లేకపోతే ఎట్లా గెలిచింది, ఏం సంగతి? 100% ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా వెళ్ళింది. ఇక్కడ 25 days డే అండ్ నైట్ కష్టపడ్డాము. రోజు ఏ విధంగా కష్టపడ్డాము, ప్రతి వార్డులో గెలవడానికి ఏం స్ట్రాటజీ చేయాలి, పల్లా రాజేశ్వరి ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళ క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, నాన్ లోకల్ ఓటర్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీస్ ఇవన్నిట్లో ఎవరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు, మేము ఏ విధంగా కష్టపడ్డాము, మా ఫాదర్ అయినా నేనైనా అక్కడ ఉన్న కార్యకర్తలు వీళ్ళందరినీ బాగా కష్టపడింది ఇన్ఫర్మేషన్ అంతా అధిష్టానానికి వెళ్ళిందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా
మీ రెండే అత్యంత కీలకంగా మారి చాలా ఉత్కంఠంగా జరిగినాయి. 12 మున్సిపాలిటీలో ఉంటే, సో అందులో ముగ్గురు మంత్రులు, ఒకరు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి, ఒక కొండా సురేఖ గారు, ఒక సీతక్క గారు, ఆ తర్వాత మీకు పక్కనే కడియం శ్రీహరి ఉన్నారు. ఆయన ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. మీకేమన్నా కడియం శ్రీహరి దగ్గర నుంచి, ఎందుకంటే స్టేషన్ గన్పూర్ మీకు చాలా దగ్గర సంబంధాలు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు, అట్లాంటి మీకు ఏమైనా సహాయం లభించిందా కడియం శ్రీహరి గారి దగ్గర నుంచి? లేదండి, కడియం శ్రీహరి గారు ఆయన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పైన ఆయన ఫోకస్ చేసుకున్నారు. ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఇక్కడ ఈ జనగాం మున్సిపాలిటీ అండ్ చేర్యాల మున్సిపాలిటీ పైన వీళ్ళు ఫోకస్ చేసుకున్నారు తప్ప ఎవరిది వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ వైపు వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అట్లాంటిది ఏం జరగలేదండి. ఏం జరగలేదు. ఈ మంత్రులు ఇద్దరు, ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, వాళ్ళు జనగాంలో ఏమైనా వాళ్ళ పాత్ర పోషించారా? జనగాంలో కీలక పాత్ర పోషించిందంటే పొంగులేటి సీనన్ అని చెప్పడంలో ఆయన ఇన్ఛార్జి కాబట్టి బేసికల్ గా అతనికి ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా, అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఏ విధంగా టికెట్స్ ని క్యాండిడేట్స్ ని ఫైనల్ చేస్తున్నాము, సర్వే ఏ విధంగా వస్తుంది, ఎవరికి ఇస్తే బాగుంటది, ప్రతి ఒక్క క్యాండిడేట్ మీద పొంగులేటి సీనన్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అన్న మాతో రివ్యూ చేశారు. ఆయనని కన్విన్స్ చేయాలంటే ఆషామాషి కాదు, ఈ క్యాండిడేట్ కి టికెట్ ఎందుకు ఇస్తున్నాము, ఎందుకు గెలుస్తాడు, జస్టిఫికేషన్ చేస్తేనే ఆయన ఒప్పుకున్నారు. సో ఆ లెవెల్లో ఆయన కన్విన్స్ చేయాలంటే మేము 24/7 ఫీల్డ్ లో వర్క్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకొని ఆయన ముందు కూర్చొని మాట్లాడాలంటే ఆషామాషి పని కాదు. ఆయనతో కూర్చొని మాట్లాడాలంటే మనం ఫుల్ ప్రిపేర్డ్ అయి ఉండాలా, ఆ వార్డు గురించి పూర్తి అవగాహన ఉండాలా, ప్రతి విషయం అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఎందుకు ఏం చేయాలి, అక్కడ అవతల పార్టీ ఏం చేస్తున్నారు, ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం ఏం చేయాలా, ఒక ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటది. పొంగులేటి సీనన్ తోటి కూర్చుంటే క్యాండిడేట్స్ ని ఫైనల్ చేస్తున్నారంటే అదొక ఎన్కౌంటరే. ఆ విధంగా ఫైనల్ చేశారు కాబట్టి ఆయన ఆ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక 2-3 సార్లు వచ్చారు ఆయన జనగాంకి వచ్చి, రాత్రి 1 గంట 2 గంటల దాకా కూడా కూర్చొని, ఆయన బోర్డు మమ్మల్ని పడుకోనివారు, ఆయన పడుకోరు, ఆయన రెస్ట్ తీసుకోరు, మమ్మల్ని రెస్ట్ తీసుకునేవాడు. ఆ విధంగా పుష్ చేసి ఆయన క్లియర్ కట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఈ రోజు అక్కడ జనగాంలో మనం సక్సెస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఓకే. సో మరి అక్కడే ఉన్న ఇద్దరు మంత్రులు, మరి సీతక్క వీళ్ళకి ఏం బాధ్యత లేదా జనగాంకి సంబంధించి? కొండా సురేఖ గారికి వాళ్ళు ఏం ఇన్వాల్వ్ కాలేదా? సీతక్క చేరాలకి ఒక మీటింగ్ వచ్చారు, దాని తర్వాత క్యాండిడేట్స్ దగ్గర ఫైనలైజేషన్ ఎవరు చేశారు ఓవర్వ్యూ చూశారు, కానీ ఇంకా ఎక్కువ సీతక్క కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కానీ దానికంటే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయింది పొంగులేటి సీనన్ అని నేను చెప్తున్నాను అంతే. అండ్ మీరు అడిగినట్టు కొండా సురేఖ మేడం, ఆ మేడం ఇంకో దగ్గర ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు, సో అక్కడ ఆమె బిజీగా ఉన్నారు. సో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేశారు. ఇంకొంచెం ఎక్కువ ప్లే చేసింది ఏంటంటే ఇక్కడ సింగనన్న అని చెప్పడంలో సందేహం లేదని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఒకరు చైర్మన్ ఒకరు వైస్ చైర్మన్. రేపు మున్సిపాలిటీలలో పనులు చేయాల్సి వస్తే మీరు వైస్ చైర్మన్ తో కలిసి ఏమైనా పనిచేసే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లనే గొడవలు పెట్టుకుని జనగామ మున్సిపాలిటీని జనానికి వదిలేసే అవకాశం ఉంటుందా? వైస్ చైర్మన్ 100% మన పార్టీ క్యాండిడేటే, ఎప్పటికైనా మనం వెల్కమ్ చేస్తాము. సో అతన్ని చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళు కలిసి పనిచేసుకొని ఎలక్షన్స్ అయిపోయినాయండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలన్న విజన్ తోటి ముందుకు పోవడం తప్ప ఇంకా పాలిటిక్స్ దీంట్లో ఇంకా దీనికి ప్లేస్ లేదు. ఇంకా పాలిటిక్స్ కి ఇప్పుడు ఓన్లీ జనగామ డెవలప్మెంట్ పైన ఫోకస్ ఉండాలని చెప్పేసి మా చైర్మన్ విజన్ అదే ఉంది. వైస్ చైర్మన్ తో కూడా కోఆపరేట్ చేస్తామని. జనగామ మున్సిపాలిటీలో పల్లా ఆధిపత్యం నడుస్తుందా లేదా అది మీరే చెప్పాలా? మీరు చెప్పాలి. మా ప్రకారము గెలుపు అయితే ఓకే, సంఖ్యాబలం, ఆధిపత్యము, బలము, బలగము ఎవరిది అక్కడ మీరే చూస్తారు. ఇప్పుడు ఎవరిది ఉంటుందో ఫ్యూచర్ లో. అంతేనా? మా చైర్మన్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పర్సన్ మా ఫాదర్ కొమ్మూరు ప్రతాప్, ఆయన అక్కడ ఫస్ట్ నుంచి 20 years కెళ్ళి ఉన్నారు. ఆయన అక్కడ లోకల్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో బాగా డెవలప్ చేస్తారు, క్యాడర్ని బాగా డెవలప్ చేసుకుంటారు, పార్టీని డెవలప్ చేస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు త్వరలో పరిషత్ ఎన్నికలు వస్తాయి, జిల్లా పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. వాటిలలో మీ ప్రొజెక్షన్ ఏంది? ఇప్పుడు మున్సిపాలిటీలకు బోటా పెట్టి ఉంటారా? ఆల్రెడీ ఇప్పటికే వ్యతిరేకత పార్టీకి పల్లారాజేశ్వరి డౌన్ అయిపోయి ఉండాలా. ఆయనకి మన ఇక్కడ ఏ విధంగా మేము ఎలక్షన్ అప్రోచ్ అయ్యాము, మేము ఎంత సీరియస్ గా ఉన్నాము, పట్టు వదలకుండా మేము చైర్మన్ పట్టుకున్నాము అనేది ఆయన చూసిండు, కలారా చూసిండు. అదే జీల్ తోటి, అదే కమిట్మెంట్ తోటి ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా మేము అదే విధంగా ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఆయనకు అర్థమైంది మీరు ఏందో అనేది.
సో ఇప్పుడు ఇంకెక్కువ చేస్తే ఇంకెట్లా చేస్తే ఆయన గెలవాలనేది కూడా అర్థమైంది. ఆయన స్ట్రాటజీ మాకు 23లో మాకు ఏ విధంగా తెలియదు కాబట్టి కొంచెం దెబ్బపడింది అక్కడ మాకు. ఓకే. అక్కడ దెబ్బపడంలో ఆయన ఆయన చూసేది రెండే ఆయన స్ట్రెంగ్స్, ఒకటి డబ్బు, ఒకటి దొంగ ఓట్లు. ఆ రెండింటిని అరికట్టేస్తే మనము 100% సక్సెస్ అవుతాం. ఓకే, మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా డబ్బే కదా ప్రధానం. రానివ్వండి, ఆయన డబ్బుతో వస్తే మనం సంక్షేమ పథకాలు మనం ఎన్ని ఇవ్వలేదండి ఇప్పటికి. 6 గ్యారెంటీలో చాలా వరకు ఇంప్లిమెంట్ చేసినాము. అది కాకుండా సన్నబియ్యం తీసుకొచ్చినాము, రేషన్ కార్డ్స్ ఇచ్చినాము. సో వీటన్నిటి ప్రభావం ఎలక్షన్స్ లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అందుకనే. అదే కాకుండా మీరు సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకున్నా కూడా మనకి పోటాపోరీనే వచ్చినాయి. మొత్తం ఓవరాల్ ఓట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడ్డాయి జనగాం రూరల్లో. సో 100% జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ కే వస్తుంది. జెడ్పీటీసీలు కూడా అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంపీటీసీలు కూడా అధిక సంఖ్యలో మనమే గెలుస్తాము. ఆ నమ్మకం మనకుంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు రేపు మీరు అనుకున్నట్టు గెలవకపోతే దానికి బాధ్యత రేపు మళ్ళా కోవటు రాజకీయాలు అయితాయా, లేదా అది కొమ్మూరి వాళ్ళ వైఫల్యం అవుతుందా? కోవట్ రాజకీయాలు ఏదైతుందో దాన్ని ఇప్పుడు మేము అరికట్టేస్తాము. దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా పొంగులేటి గారి దగ్గరికి రాజకీయాల మీద మీకు వాళ్ళు ఏ విధంగా ఈ ఎలక్షన్ కాదు 23 ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మాకు ఎలా డ్యామేజ్ అయింది అనేది కూడా అందరికీ మినిస్టర్ గారికి తెలుసు. దానికంటే ముందు ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు ఏ విధంగా డ్యామేజ్ చేస్తారు అనేది తెలుసు. సో దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడము ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇది ఏది లేకుండా ఇంకా ఇంకా గట్టిగా సీట్లు కొట్టడానికి మేము ప్లాన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. 100% కొడతాము. మేము ఆ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. సో మా స్టూడియోకి వచ్చి మొత్తానికి జనగామ రహస్యాన్ని బయట పెట్టినందుకు. సో రేపటి రాజకీయాల్లో ఇంకా మీరు ఎట్లా గెలుస్తారనేది చూద్దాము. ఇది ఈరోజు జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది అనేది మీకు తెలిసింది కదా. సో ఇంకా పరిషత్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఈ పరిషత్తులో పైసల పంపకం ఎట్లా ఉండబోతుంది, ఓటు రాజకీయాలు వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఫలితాలను బట్టి అప్పుడు అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.